నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతి శతశిరశ్చిత్తమచ్చాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. ఇవాళ 20వ రోజు 20వ పాశురాన్ని మనం చెప్పుకుంటున్నాం మన వ్రతంలో. ఇవాళ కూడా ఇద్దరు కలిసి ఉన్నటువంటి సన్నివేశాన్నే మనం చూస్తున్నాం. ఇద్దరు కలిసి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి సన్నివేశం. ఇంతకు ముందు పాశురంలో మనం ఇద్దరిని ప్రార్థించాం, స్వామిని ప్రార్థించాం. ఆయనే ఉపాయము కదా అని ఆయన లేచి రాలేదు. ఒక మాటైనా మాట్లాడు అన్నాం, ఆయన దగ్గర నుంచి వాక్కు వినిపించలేదు. తల్లే మనకు ఆయన్ని చేర్చేది అనే ఉద్దేశంతో మళ్ళీ తల్లిని ప్రార్థించాం. కానీ తల్లిని ఆయన లేవనివ్వలేదు. కనుక ఆయన నాది రక్షణ బాధ్యత నీది కాదు అని ఆమెను అడ్డాడు. ఈ సన్నివేశాన్ని చూశాం కిందటి పాశురంలో. ఇంకా ఈరోజు అలా పడుకున్నటువంటి వారిలో మొట్టమొదట మనం ఎలాగైనా పొందవలసినది స్వామినే కనుక స్వామిని గురించి ప్రార్థిద్దాం అని స్వామిని ప్రార్థించారట. తర్వాత మళ్ళీ తల్లిని ప్రార్థించి, తల్లి మాకు నీ స్వామితో కలిసి మాకు కొన్ని పరికరాలు కావాలి, ఆ పరికరాలను మాకు అనుగ్రహించి స్నానం చేసేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు ఈ రోజు పాశురంలో. అంటే మనకి లక్ష్మీదేవి, శ్రీయప్పతులు అంటే శ్రీ అంటే లక్ష్మి, శ్రీయప్పతి అంటే నారాయణుడు, ఇద్దరూ కూడా ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి తత్వమే తప్ప అది విడివడి ఉండేటువంటి తత్వము కాదు అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా ఆ లక్ష్మి కారుణ్య రూపి అనేది మనం తెలుసుకోవాలి, దయాస్వరూపిణి అనేది తెలుసుకోవాలి. ఎందుకు స్వామి వక్షస్థలం మీద వేయించేసి ఉంటుంది తల్లి అంటే, ఎప్పుడైనా సరే ఆయన శాస్త్రాలని బట్టి మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి పుణ్యములు వాటిని చూసి భగవద్ ఆజ్ఞకి విరుద్ధంగా కాని మనం ప్రవర్తిస్తే ఆయన ఏం చేస్తాడు, వెంటనే తన శాస్త్రముల్లో చెప్పిన విధంగా మనకి శిక్ష వేస్తాడట. అలా కాకుండా మనం ఏదైతే భగవద్ ఆజ్ఞ శాస్త్రం, శాస్త్రం అంటే ఏది అంటే భగవద్ ఆజ్ఞే శాస్త్రము, అంతకన్నా వేరైనది ఏది లేదు కనుక తద్ అనువర్తిన, ఎవరైతే దాన్ని అనువర్తనం అంటే దాన్ని పాటిస్తారో వాళ్ళు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇంకా అలా కాకుండా శాస్త్రముల్లో ఆయన చెప్పిన దాన్ని పాటించకుండా మనం స్వతంత్రంగా కాని ప్రవర్తిస్తే అది ఆయన కోపానికి కారణమవుతుంది. వాళ్ళు దానివల్ల పాపాన్ని పొందుతారు, దుఃఖాలు పొందుతారు అని చెప్తారు. కనుక ఆయన అలా శాస్త్రాన్ని బట్టి వీరికి కావలసిన ఫలితాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడని, అలా అనుకోకుండా ఆయన్ని కాస్త మార్చడం కోసమని తల్లి ఎప్పుడూ స్వామితోటి కలిసి ఉంటుందట. ఇద్దరిని కూడా ఇరువరయం తిరుత్తవదు ఎంచేతట ఉపదేశత్తాలే అంటారు. ఇద్దరిని కూడా సర్దుబాటు చేసేది ఉపదేశంతోనేట. యువతల మన్నే ఆయన వైపు మళ్లించేది ఉపదేశం చేసే స్వామిని చెప్పవలసిన మాటలను చెప్పి, మనం ఎక్కడ ఉన్నాము, వీళ్ళందరూ ఈ లోకంలో ఉన్నారు కదా, ఈ లోకం అంటే అజ్ఞానాన్ని కలిగించేటటువంటి లోకము కదా, అజ్ఞానాన్ని కలిగించేటటువంటి లోకంలో ఉండి వాళ్ళు సమంగా ప్రవర్తించడం లేదు, శాస్త్రములను పాటించడం లేదు అని శిక్షించడం తప్పు కదా. ఇక అందరినీ రక్షించాలా? కాదు. ఎవరైతే మన ఆశ్రయించారో వారిని మాత్రము ఈ శాస్త్రము ప్రకారము కాక దయతోటి రక్షించాలి. అలా కాకుండా ఎవరు స్వతంత్రులమని నడుస్తున్నారో వారిని శిక్షించవలసినదే అని ఆయనకి చెప్తుందట. ఇంకా ఆయన అంగీకరించకపోతే తన సౌందర్యాన్ని చూపించి ఆయన్ని వశపరుచుకొని మన్ని రక్షించేలా చేస్తుందట తల్లి. కనుక ఆయన ఎప్పుడు నిత్యానపాయని అంటారు. మనం త్రిమూర్తుల్ని కాని చూస్తే త్రిమూర్తుల్లో ఒకరికేమో వక్షస్థలం మీద, ఒకరికేమో సగభాగము, ఒకరికేమో నాలిక మీద, ఇలాగ దేవేరులు ఉన్నారే. ఎందుకున్నారు అంటే వారు మనకి స్వామి యొక్క అనుగ్రహాన్ని మన మీద కలిగించడం కోసమని వారు ఎప్పుడూ స్వామితో కూడి ఉంటారట. ఇప్పుడు అలా ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ముందర తండ్రిని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు పాశురంలో. 33 అమరర్క్ మున్సెன்று కప్పం తవిర్க்கும் కలియే తుయలజోయ్ చెప్పముడయోయ్ తిరులుడయోయ్ సత్తార్క్ వెప్పం కొడుక్కుం విమలా తుయలజోయ్ అని ఆయన నిద్రలేపారు. లేపి తర్వాత చెప్పన్న మేన్ములై షవ్వాయ్ సురుమురుంగల్ నప్పిన్నై నంగోయ్ తిరువే తుయలజోయ్
உக்கமும் தட்டொளையும் தந்துன் மணோளனை இப்போதே ఎమ్మై నీరాట్టు ఏలో రెంబావాయ్. మొట్టమొదటి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఏమిటి ఆయన యొక్క గొప్పతనము? 33 మరక్కు అంటే 33 కోట్ల మందిట మనకి దేవతలు. ఆ 33 కోట్ల మంది దేవతలకి వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఆపద కలిగితే ఆ ఆపద కలగడానికి మున్షన్రు దానికన్నా ఆపద కలగడానికి ముందరే ఈయన వెళతాట. వెళ్ళి ఏం చేస్తాడు? కప్పం తవిర్కం వాళ్ళ యొక్క భయాన్ని పోగొడతట స్వామి. అలాంటి మంచి కలియే మంచి బలము కలవాడా అంటే వారి యొక్క భయాన్ని పోగొట్టేటటువంటి ఏమన్నారు? తూయలజాయ్ నిద్రలేచిరా స్వామి అన్నారు అని ఆయనకి ఇంకా మరికొన్ని విశేషణాలు వేస్తున్నారు. శప్పముడయాయ్ తిరుడయాయ్ శత్తార్కు వెప్పం కొడుక్కం విమలా అన్నారు. ఆయన ఆజ్యము కలవాడా మంచి బలము కలవాడా ఆ స్త్రీల యొక్క శత్రువులకు మంచి భయజ్వరాన్ని కలిగించగలిగిన వాడా విమలుడా అంటే ఏ రకమైనటువంటి దోషము లేనివాడా నువ్వు లేచిరా తూయలజాయ్ అని చెప్తున్నారు. మొదట ఇక్కడి దాకా స్వామిని నిద్ర లేపుతున్నారు. ఇంకా అమ్మని లేపుతున్నారు. అమ్మ చెప్పెన్న మెన్ములై అంటే ఒక బంగారపు ఆభరణిలా ఉన్నటువంటి ఒక మూత వేసి లోపల కానొక పదార్థాన్ని దాచి ఉంచడానికి వీలుగా ఉన్నటువంటి మెన్ములై సుకుమారమైనటువంటి ఆ స్తనములు, షవ్వాయ్ మంచి ఎర్రటి అధరము, సిరుమరుంగు సన్నంగా ఉన్నటువంటి నడుము కలిగినటువంటి తల్లి, నప్పిన్నై నంగాయ్ అంటే పూర్ణురాల, లేచిరా తిరువే అంటే లక్ష్మితో సమానమైన దానా అని పిలిచి తల్లి లేమ్మా అన్నారు. లేచి నేనేం చెయ్యాలి అని అడిగింది తల్లి. వెంటనే చెప్తున్నారు ఉక్కమం తట్టులయం. అమ్మా మాకు ఒక విసనకర్ర కావాలి, అంత మాత్రమే కాదు మాకు ఒక అద్దము కూడా కావాలి ఇచ్చి అవి మేము పొందిన తర్వాత తందు అవి ఇచ్చి ఉన్మణాలనై అంటే నీ యొక్క భర్త ప్రీతిపాత్రుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మతోటి ఇప్పుడే అమ్మాయి మమ్ములను నీరాట్టు స్నానం చేసేలా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. ఏమిటి కొంచెం అసభ్యంగా ఉన్నట్టుంది. ఆయన భర్తతో కలిసి తమని స్నానం చేయించేలా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారే అంటే ఇది పైకి మనకి కనిపించేటటువంటి అర్థం, కానీ లోపల దాని అర్థమేమో మనం తెలుసుకోవాలి. ఏమి తల్లి ప్రార్థిస్తోంది? ఆమె భగవంతుడిని పొందడానికి చేసేటటువంటి ప్రార్థన తప్ప శృంగారమైనటువంటి ప్రార్థన కాదు ఇది. కనుక ఏం కోరుతున్నారు గోపబాలికలు అన్నదాన్ని చూద్దాం. 33 మరక్క మున్షన్రు 33 కోట్ల మంది అండి దేవతలు అన్నారు. అంటే 33 కోట్ల మనం లెక్క పెట్టామా అంటే కాదండి, 33 రకములైనటువంటి వర్గములుగా వారిని విడతీశారు. ఏమిటా 33 రకములు గణాలుట? ఏమిటది? అష్టవసువులు అంటారు. అంటే 8 మంది వసువులు, ఇంకా ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు, ఆదిత్యులు 12 మంది, ఇంకా అశ్విని దేవతలు 2. మొత్తం 8, 11, 12, 2 కలిపి మొత్తం 33. కనుక 33 వర్గాలుగా కూడినటువంటి ఈ దేవతలను అందరినీ కూడా వాళ్ళకి 33 అమరర్క్ వాళ్ళ అమరులు అంటే దేవతలు అంటే చావు లేనివారు. వీళ్ళు అమృతాన్ని స్వీకరించడం వల్ల చావు లేదు. చావు లేకపోయినా వారికి భయాలు కలుగుతూ ఉంటాయి రాక్షసుల వల్ల. కనుక అలాంటి భయాలు కలిగేటటువంటి 33 అమరర్కు మున్షన్రు దానికన్నా ముందరికి వెళతాట. అంటే వాళ్ళకి ఆపద కలగడానికన్నా ముందరే తన అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆపదని పోగొట్టేటటువంటి వాడు స్వామి అన్నదాన్ని తెలియచేస్తున్నారు. అసలు మృత్యు అంటే ఏమిటి, మృత్యువు లేకపోవడం అంటే ఏమి అన్నదాన్ని మనం చూస్తే అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేచ్చేద్వేద సంతమేనం తతో విదుహు అంటారు. ఎవరైతే బ్రహ్మ లేడు అంటారో వారు లేనివారు, ఎవరైతే బ్రహ్మ ఉన్నాడు అని అంగీకరిస్తారో వారు ఉన్నవారు. కనుక చావు అంటే ఏమిటి? అమరులు అంటే వారు పరమాత్మ ఉన్నాడు అని అంగీకరించిన వారు. కనుక పరమాత్మ ఉన్నాడు అని అంగీకరించిన వారికి కానీ ఆపద కలిగితే ఆ ఆపద కలిగిన నాడు వారికన్నా ముందరే తను అక్కడికి చేరుకుంటాట. చేరుకొని ఆయన వారి యొక్క కప్పం తవిర్కం
వారికి కలిగేటటువంటి భయాన్ని పోగొడతాట. వారికి ఏం భయం కలుగుతుంది? ఎక్కడ స్వామితో మనకి ఎడబాటు కలుగుతుందో అనే భయం కలుగుతుంది వారికి. కనుక అలాంటి భయాన్ని పోగొట్టేటటువంటి పరమాత్మ తూలిజాయ్ అన్నారు. అంటే మంచి బలము కలిగిన వాడా. ఏం బలం అంటే స్వామి శత్రువులను నిర్జించగలిగినటువంటి బలము కలిగిన వాడు. అలాంటి బలము కలిగిన వాడా తూలిజాయ్ లే అని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించి ఆయనకి మరికొన్ని విశేషణాలు వేస్తున్నారు. ఏమది? శప్పముడయాయ్ తిరలుడయాయ్ సత్తార్కు వెప్పం కొడుక్కుం విమలాం అన్నారు. ఏమిటి ఆయనకున్నది? మంచి ఆర్జవము కలిగిన వాట, బలము కలిగిన వాడట, శత్రువులకు భయజ్వరాన్ని కలిగించేవాడు అన్నారు. ఏమిటి ఇక్కడ ఆర్జవం అంటే ఏమి? ఆర్జవం అంటే మనం మనస్సులో ఏది తలుస్తామో వాక్కులో అదే బయటికి వచ్చి, వాక్కులో ఏది పలికేమో అదే మన ఆచరణలో కానీ ఉంటే, అంటే మనము 3 కరణముల చేత ఒకే దాన్ని చెయ్యాలి. అంటే మనసు, వాక్కు, చేత 3 కూడా ఒకే విధంగా కాని నడుస్తే దాన్ని ఆర్జవము అంటారు. కనుక మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. ఎవరైతే మహాత్ములు ఉన్నారో ఆ మహాత్ములైన వారికి ఒకటే లక్షణం. ఏమిటి లక్షణం? వారి మనసులో ఉన్నదే మాట్లాడతారు, వారు మాట్లాడిందే వారు చేస్తారు. అలాంటి ఆర్జవము అనే లక్షణం కలిగిన వాడయ్యా ఆయన. శప్పం, శప్పం అంటే 2 అర్థాలు చెప్పారు. ఏమిట? రక్షణ చేసేవాడు, ఆర్జవము కలిగిన వాడు. అంటే ఆయన ఒకవేళ కాని ఒక మాట కాని చెప్తే మా శుచః అంటే నువ్వు భయపడక్కర్లేదు, ఆయన నిన్ను కాపాడుతాడు అన్నది మనకి తెలుస్తుంది. అలా కాదు, ఆయనకి ఆర్జవము అంటే మనం చూసాం, మనసులో ఉన్నదే వాక్, వాక్కులో ఉన్నదే చేత. రక్ష అంటే ఏమిటి అంటే మనకి రామచంద్ర ప్రభువుని కానీ చూస్తే ఒక్కసారి రక్షణమే స్వభావంగా ఉందట ఆయనకి. ఎలా తెలిసిందండి? రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వశ్చ ధర్మశ్చ స్వజనశ్చ చ రక్షిత అంటారు రామచంద్ర ప్రభువుని గురించి చెప్తూ. ధర్మాన్ని కాపాడతాట, తన వారిని కాపాడతాట, తన ధర్మాన్ని కాపాడతాట, సర్వలోకాన్ని కూడా కాపాడతాట. కనుక ఇలాంటి రక్షణ చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ. కనుక ఆయన శప్పం కొడుక్కుం విమల అంటే అవతల వారికి భయాన్ని కలిగిస్తాట స్వామి. వెప్పం కొడుక్కం విమల అన్నారు. శత్తార్కు ఎవరికి అంటే మన ఎవరైతే ఆశ్రయించారో వారికి శత్రువులైన వారికి తన భయజ్వరాన్ని కలిగిస్తాట. ఇది ఎక్కడండి? ఈయనకి అందరికీ కూడా ఆయన సమూహం అంటారే, అందరికీ సమమైనటువంటి లక్షణం కలిగిన వాడు కదా. మరి అలాంటప్పుడు కొందరు శత్రువులు కొందరు మిత్రులు ఉంటారా అంటే ఉంటారండి. మనకి ఎక్కడ చెప్పారు ఇలాగ అంటే ఏం లేదయ్యా. మనకి కృష్ణ పరమాత్మ ఆ దుర్యోధనుల వారి యొక్క రాయభారానికి వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి ఏర్పాట్లు చేస్తే దుర్యోధనుడు ఇంట్లో కాదు, భీష్ముల వారి ఇంట్లో ఏర్పాటు చేశాడు కాదు, ఆచార్యుడు ఇంట్లో ఏర్పాటు చేశాడు కాదు. ఈయన తిన్నగా ఇక్కడెక్కడా కాకుండా వెళ్లి విదురుడి ఇంట్లో భోంచేసి వచ్చాట. వస్తే ఎందుకయ్యా అక్కడ భోంచేశావు, నీకు ఎక్కడ భోంచేయాలో తెలీదా అని అడిగాడు దుర్యోధనుడు. అడిగితే చెప్పాడు, ఆయన నాకు పాండవులు ప్రాణమయ్యా, ఎప్పుడూ కూడా శత్రువుల ఇంట్లో భోంచేయకూడదు, శత్రువులకి భోజనం పెట్టకూడదు, కనుక నేను మీ దగ్గర భోజనం చెయ్యలేదు అన్నారు. నేను నీకు శత్రువుని ఎలా అవుతాను అంటే పాండవులు నాకు ప్రాణం కనుక, పాండవులకి మీరు శత్రువులు కనుక మీరు నాకు శత్రువులు అన్నాడు. అంటే తన ఆశ్రయించిన వారెవరో వారికి శత్రువులే, తనకి శత్రువులుగా భావించేటటువంటి లక్షణం కలిగిన వాడు కనుక పరమాత్మ. అలాంటి ఆర్జవం కలిగిన వాడు స్వామి. విమల మళ్ళీ ఏమీ దోషాలు లేవండి. ఏం దోషాలు లేవు. వీళ్ళకి భయాన్ని కలిగించాడని కానీ వాళ్ళకి భయాన్ని పోగొట్టాడు కానీ ఇలా ఏమీ కాదయ్యా. ఎవరు ఆశ్రితిలో వారికి ఎదురుగా ఉన్న వారికి కంపాన్ని కలిగించడమే లక్షణంగా కలిగిన వాడు అని ఆనాడు ఆ ద్రౌపదీదేవికి వస్త్రాపహరణం చేస్తే ఆ వస్త్రాపహరణం చేసిన సన్నివేశాన్ని తన తలచి మళ్లీ తిరిగి ఆ దుర్యోధనాదుల యొక్క భార్యలకి కూడా అలాంటి భయాన్ని కలిగించేలా ఏర్పాటు చేసినవాడు అని మనకి ద్రావిడ సంప్రదాయంలో చెప్తూ ఉంటారు. కనుక అలాంటి తన ఆశ్రితులకి శత్రువులకి భయాన్ని కలిగించేవాట కృష్ణ పరమాత్మ. యుద్ధరంగంలో వెళ్లి ఒక్కసారి శంఖధ్వని చేస్తే ధాతరాష్ట్ర అందరి యొక్క హృదయాన్ని విదారయన్, హృదయములన్నీ కూడా విదారణమైపోయినాయంటే చిట్లిపోయినాయి అంటారు.
అలా ప్రాణాన్ని ఆశ్రయించిన వారి శత్రువులకి భయాన్ని కలిగించేటటువంటి వాడు స్వామి అయితే అని ఆయన్ని చెప్పి చెప్పన్న మెన్ములై శవాయ్ చురుమరంగల్ అన్నారు. 3 చెప్తున్నారు. ఒకటి మంచి ప్రకాశమైనటువంటి ఒక భరిణ, ఆ భరిణలో కాని అంటే బంగారపు భరిణ, దానిలో పరమాత్మని దాచి ఉంచగలిచినటువంటి శక్తి కలిగినటువంటి ఒక వస్తువును అందులో పెట్టి దాచి ఉంచగలిచింది. అలాంటి మృదువైనటువంటి వక్షస్థలం అన్నారు. ఏమిటిది? ఎందుకు ఈ విశేషణం? ఎక్కడైనా సరే మన తల్లిని గురించి ఇలాగ వర్ణన చెయ్యొచ్చా అంటే చెయ్యవచ్చు. ఎప్పుడు వర్ణన చెయ్యవచ్చు? నువ్వు పరమాత్మ విషయంలో వర్ణన చేస్తున్నావు కనుక చెయ్యవచ్చయా అని మనకి ఆధ్యాత్మికంలో ఇలాంటి వర్ణనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవేమి అంటే బయట ఉన్నటువంటి వక్షస్థల సీమ యొక్క సౌందర్యం కాదు ఇక్కడ చెప్తున్నది. మరేమి? పరమాత్మని వశం చేసుకోగలిగించినటువంటి పరజ్ఞాన పరమభక్తులు కలిగినటువంటి తల్లి కనుక ఆ పరమభక్తి అంటే మనం చెప్పుకున్నాం పునర్విశ్లేష భీరుత్వము అని. కనుక అలాంటి మృదుత్వము కలిగినటువంటి పిల్ల అంటే కలిసి ఉన్నా ఎక్కడ మనకి విశ్లేషము కలుగుతుందో అనే ఒక భయంతో కూడి ఉన్నటువంటి మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి ఆమె స్వామిని కూడా తన వక్షస్థల సీమలో నిద్రపుచ్చగలిచినటువంటి సౌందర్యం కలిగిన తల్లి అని ఒక భరణను చూపించారు. ఏమా నిద్రపుచ్చగలిగినటువంటి శక్తి అంటే ఆమె యొక్క సౌందర్యానికి వశపడి అంటే పరజ్ఞాన పరమభక్తులకు జ్ఞానము భక్తులకు పరమాత్మ వశపడి ఉంటాడు అన్నదాన్ని మనకి తెలియచేస్తున్నారు. శిరుమరుంగ సన్నపటి నడుమట. ఏమి సన్నపటి నడుము అన్నారు అంటే ఈ సన్నపటి నడుము ఎప్పుడు చెప్పినా ఆ నడుము అనగానే వైరాగ్యానికి సూచకం. అలాగే శవ్వాయ్ అంటే ఎర్రటి అధరము అనగానే ఒక్కసారి వ్యామోహాన్ని మనకి చూపిస్తుంది, అంటే ఆయన మీద రాగాన్ని మనకి చూపిస్తుంది. కనుక ఎర్రటి అధరము, మృదువైనటువంటి వక్షస్థలము, సన్నటి నడుము అనగానే జ్ఞానము వైరాగ్యము భక్తి అన్ని కలిగినటువంటి పిల్ల ఈమె, ఆయనకు వశపడతాడు అని చెప్పి అయితే నీకు ఏం కావాలి అంటే ఉక్కమం తట్టులయం తందు, నువ్వు మాకు ఒక అద్దం కావాలట, ఒక విసనకర్ర కావాలట. ఈ రెండు మాకు ఎందుకండి విసనకర్ర అంటే ఇంతసేపు శ్రమపడి స్వామిని చేరడానికని ప్రయత్నం చేసి వచ్చారు కనుక కాస్త చెమట పట్టిందట పిల్లలకి, కనుక దాన్ని తుడుచుకుందికి దాన్ని పోగొట్టుకుందికి ఒక విసనకర్ర కావాలి అన్నారు. ఇంకా రెండవది ఒక అద్దము కావాలి, అంటే మేము ఎలా సౌందర్యంగా ఉన్నామా లేదా అన్న చూసుకుందుకు ఒక అద్దం కావాలి. చేసి నీ భర్తతో మమ్మల్ని స్నానం చేసేలా అనుగ్రహించు, ఇది ప్రార్థన. అంటే ఈ విసనకర్ర అంటే మనకి కలిగేటటువంటి స్వామిని చేరకుండా అడ్డుపడేటటువంటి అహంకార మమకారములు. కనుక ఈ అహంకార మమకారములు పోవాలి. ఇవి పోవాలంటే దేనివల్ల పోతాయి అంటే ఒక మంత్రాన్ని కాని ఉంటే అందులో మధ్యలో ఉన్నటువంటి నమశబ్దం కాని చూస్తే ఈ నమశబ్దము మనకు ఉన్నటువంటి నేను, నా కొరకు, నాది అనేటటువంటి భావాలు ఏమున్నాయో వాటిని పోగొట్టేది నమశబ్దం. కనుక మాకు విసనకర్ర కావాలంటే మాకున్నటువంటి మహానా అనే జ్ఞానం మాకు కలగాలి. మహానా అంటే నా కొరకు కాదు, నేను కాదు, నాది కాదు అన్న మూడు తెలియాలి. అంటే నేను నాకు రక్షకుడను కాను, ఇంకా నేను ఇతరులకు చెందిన వాడిని కాను, ఇంకా ఈ చేస్తున్నటువంటి కైంకర్యములు దీనివల్ల వచ్చే ఫలము నా కొరకు కాదు, నాది కాదు అన్నదాన్ని తెలియచేసుకోవాలి. ఇది తెలియాలంటే నమశబ్దం మనకి తెలియాలి. కనుక ఈ నమశబ్దం యొక్క అర్థాన్ని మాకు తెలిసేలా ఈ విసనకర్రను అని ప్రార్థించారట. ఇంకొక అద్దం కావాలి. అద్దం అంటే ఏమి అంటే మన మొహం చూసుకుందుకు ఉపయోగపడేది అద్దం. మొహం చూసుకుంటే ఏం తెలుస్తుంది? మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. అంటే మన స్వస్వరూప జ్ఞానం కలగాలి అంటే మనకు ఒక్కసారి అద్దం కావాలి. అద్దం అంటే ఏమి అంటే మనకి ఈ మంత్రంలో మొదటినటువంటి ప్రణవము అని చెప్పుకుంటున్నామే, ఆ ప్రణవంలో అకార ఉకార మకారములు 3 ఉంటే ఆ ప్రణవం యొక్క అర్థాన్ని మనం కాని తెలుసుకుంటే ఆ తెలుసుకున్న నాడు మనకి ఏమి పొందాలో మన స్వరూపమేమో మనకి తెలుస్తుంది. అకారము అంటే పరమాత్మని తెలియచేస్తుంది. అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్, ఈ జగత్తునంతటిని కూడా సృష్టి చేసి నిలబెట్టి మళ్ళీ లయాన్ని చేసేటటువంటి పరమాత్మ ఎవరున్నారో ఆయనే అకారం చేత తెలియచేయబడతాడు. ఆయనకి రక్షణే ఆయన యొక్క స్వభావము అని చెప్తారు. కనుక
అలాంటి రక్షణని చేసేటటువంటి ఈ జగత్ సృష్టి స్థితి లయములు కలిగించేటటువంటి ఆ పరమాత్మ అకారం చేత తెలియచేయబడితే మకారము జ్ఞానవాచి కనుక జ్ఞానము కలిగినటువంటి జీవుణ్ణి మకారం తెలియచేస్తే ఈ మకారవాచ్యుడైనటువంటి జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే చెందినవాడు తప్ప ఇతరులకు చెందినవాడు కాడు అన్న జ్ఞానాన్ని మనకు కలిగిస్తుందట ఈ ఓంకారం. కనుక మాకేం కావాలి? ఒక అర్థం కావాలి. అంటే మా స్వస్వరూప జ్ఞానం మాకు కలగాలి. మాకు అహంకారం మమకారములు పోవాలి. నా కొరకు నేను అనేది నాకు పోవాలి, నాది అనేది పోవాలి. అందుకోసం మనకు అర్థం ఇయ్యి, ఒక విసనకర్ర ఇయ్యి అని ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత ఇంకేం కావాలి? ఉన్మణాళనై నీ భర్త నీ వల్లభుడున్నాడే ఆయనతో కలిసి మనం స్నానం చేసేలా అనుగ్రహించు అంటున్నారు. స్నానం అంటే ఏమి అంటే స్నానం అంటే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాము. స్నానం అంటే స్నానము కాదు. మరి ఏది స్నానము అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణ పరివాహంలో ములిగి ఉండడము స్నానం అని చెప్పుకుంటున్నాం. కనుక మాకు మమ్మల్ని స్నానం చేయించు అంటే మమ్మలను స్వస్వరూప జ్ఞానం మాకు కలిగించి మాకు ఉన్నటువంటి అహంకార మమకారములు పోగొట్టి మహా నా అనేటటువంటి జ్ఞానాన్ని మాకు కలిగించి మాకు నారాయణ అనే శబ్దం చేత తెలియచేయబడేటటువంటి భగవంతుని యొక్క కళ్యాణ గుణములలో పరిపూర్ణముగా ములిగి ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారట. ఏమండి ఇలాగే ప్రార్థించవచ్చా అంటే సముద్రం ఉన్నది, సముద్రాన్ని మనకి పరమాత్మతో పోలుస్తారు. యథా నద్యః స్యందమానాః, ఎలాగైతే నదులు ఎన్నో ఉన్నాయి, నదులు స్త్రీవాచకం, ఇక్కడ సముద్రం పురుషవాచకం. పురుషుడైనటువంటి పరమాత్మతో స్త్రీ అయినటువంటి నదులు చేరుతాయి. అంటే సముద్రంతో నదులన్నీ చేరిపోతాయి. ఈ నదులన్నీ చేరడంలో ఒకటి ముందర చేరవచ్చు, ఒకటి తర్వాత చేరవచ్చు. అలాగే ఈ జీవులందరూ కూడా ఈ లోకంలో జన్మించిన వారు అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు పరమాత్మని పొందవలసిన వారే, పొందేవారే. కనుక ఈ పొందేటటువంటి దానిలో కాల విళంబం తప్ప అందరూ చేరేవారే. కనుక నీకు మాకు కూడా చెందినటువంటి ఆ పరమాత్మతో కలిసి ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారట. ఎలాగో నదులన్నీ కూడా సముద్రంలో చేరినప్పుడు అప్పటి వరకు దానికి ఉన్నటువంటి నామమో రూపమో తెలియకుండా కానీ సముద్రంలో కలిసి ఉంది. యమున సముద్రంలో చేరింది, గోదావరి చేరింది, కావేరి చేరింది. కనుక అన్నీ కూడా సముద్రంలో ఉన్నాయి. అక్కడ యమున లేదంటామా? యమున ఉన్నది. అలాగే పరమాత్మతో కలిసి పరమాత్మతో సమానమైనటువంటి రూపాన్ని గుణాలని పొంది పరమాత్మకు కైంకర్యం చేసేటటువంటి అనుగ్రహం మాకు కలిగేలా చెయ్యి అని ప్రార్థిస్తున్నారట ఇక్కడ. కనుక మనం ఏం ప్రార్థించాలి తల్లిని? తల్లి నువ్వు మాకు జ్ఞానాన్ని కలిగించు. ఏ జ్ఞానం కావాలి మాకు? మా స్వస్వరూప జ్ఞానం మాకు కలిగేలా చెయ్యి. మాకు ఇతరములైన విషయాల మీద వైరాగ్యం కలిగేలా చెయ్యి. నేను అనేటటువంటి స్వతంత్ర భావన మాకు పోయేలా చెయ్యి. స్వామి యొక్క కళ్యాణ గుణ పరివాహంలో ములిగేలా మమ్మల్ని అనుగ్రహించు అని తల్లిని ప్రార్థించారు. మొట్టమొదట 33 మరక్కమున్షన్రు అన్న దగ్గర కొంచెం ఎత్తి పొడుపుగా అన్నారా మన పిల్లలు అంటారు పెద్దలు. ఏమా ఎత్తి పొడుపు అంటే, ఏమయ్యా ఇంత అంకె ఉంటే కానీ వచ్చి రక్షించను అని ఏమన్నా నీకు నియమం ఉన్నదా? 33 కోట్లుంటే తప్ప రక్షించను, ఇంతమంది ఉంటే రక్షిస్తాను అని ఏమన్నా నియమం ఉన్నదా? లేక చావు లేనటువంటి వారిని రక్షిస్తాను తప్ప చావు ఉన్నవారిని రక్షించను అని ఏమన్నా నియమం ఉన్నదా? లేక తమరు నిన్ను కావాలని మరొక ఫలితాన్ని కావాలనుకున్న వారిని రక్షిస్తావు కానీ నువ్వే కావాలనుకున్న వారిని రక్షించవా అని ఇలాగే ఎన్నో రకములైనటువంటి ప్రశ్నలు అక్కడ వేసినట్టుగా అనిపిస్తుంది. అలా నీలాదేవిని కృష్ణ పరమాత్మను కూడా ప్రార్థించి వారి వల్ల ప్రయోజనం మాకు ఏం కావాలి అన్నదాన్ని మాకు స్నానం చేయించి భగవత్ కళ్యాణ గుణాల్లో మునిగేలా అనుగ్రహించు అని ప్రార్థించారు ఈరోజు పాశురంలో.